హాయ్ హలో నమస్తే అండి. సో నేను మీ భవానీని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్డీసీ క్రియేషన్ వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీ అందరూ కూడా బాగున్నారు. ఇంకా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో ఈ రోజు వ్లాగ్ అయితే నేను సండే రోజున షూట్ చేసిన వ్లాగ్ అనమాట. సో ఈ రోజు అయితే మీరు మా సండే వ్లాగ్ని అయితే చూడబోతున్నారు. సో నేను వ్లాగ్స్ చేసి చాలా రోజులే అయిపోయింది అనుకోండి. సో మ్యాక్సిమం ఒక 20 డేస్ అవుతుంది. 20 డేస్గా నేనైతే ఏ వ్లాగ్ కూడా షూట్ చేయలేదు. అప్పుడప్పుడు ఒక షార్ట్ వీడియోస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. సో ఈ రోజు అయితే ఫైనల్గా ఒక సండే వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇంకా సండే కదా, సండే కాబట్టి మార్నింగ్ కొంచెం లేట్గా లేచాము. ఇదిగోండి ఇంకా లేచిన వెంటనే ఇల్లు యాజ్ యూజువల్గా ఇంట్లో క్లీనింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి చక్కగా ఇల్లు క్లీనింగ్ అది చేసుకొని ఇదిగోండి ఇంక డైరెక్ట్గా కిచెన్లోకి అయితే వచ్చేసాము. మన ఆడవాళ్ళకి సో కిచెనే ప్రపంచం అంటారు. సో ఎటు వెళ్ళినా తిరిగి ఇటే రావాలి అనమాట. సో ఇదిగోండి ఇంకా కిచెన్లోకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చేసాను. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి పెసర దోశ అయితే వేస్తున్నాను అనమాట. సో అలాగే పెసర దోశతో పాటు పక్కనే ఈరోజు వెన్నె కరగబెడుతున్నాను అనమాట. సో నెయ్యి కోసం. సో ఇంట్లో వెన్నె ఉంటే ఆ వెన్నె ఇదిగో కరగదీస్తున్నాను. సో ఇదిగోండి కిచెన్లో నా పనిలో నేను ఉంటే ఇదిగోండి పిల్లలు లేచారనమాట. ఈ లోపు ఇంకా పిల్లలు లేచిన వెంటనే వాళ్ళని కొంచెం ఫ్రెష్ చేసేసి ఇదిగోండి ఇంకా పిల్లల్ని అయితే ఆడిపిస్తున్నారు మా వారు. సో ఈరోజు సండే కాబట్టి సో ఎటువంటి టెన్షన్ లేదు, ఎటువంటి హడావుడి లేదు కాబట్టి ప్రశాంతంగా మా వారు కూడా ఇంకా పిల్లలతో ఇట్లాగా కాసేపు సరదాగా ఆడుతూ ఉన్నారు. అండ్ టీవీలో వాళ్ళకి ఇష్టమైన సాంగ్స్ అండ్ బొమ్మలు అవి పెడుతూ ఇంకా వాళ్ళని ఆడిపిస్తూ ఉన్నారనమాట. సో ఇదిగోండి ఇంకా ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం అనమాట. సో ఆల్రెడీ పిల్లలకు పెట్టేసానులే అండి, అసలే మాకు లేట్ అయిపోయింది. సో 10:30 అయిపోయింది మేము ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసే కల్లా. సో ఇదిగోండి ఇంక ఇక్కడ మేము టిఫిన్ చేసిన వెంటనే పిల్లలకి చక్కగా బాత్ చేపించేసి రెడీ చేసిన అనమాట. సో యాక్చువల్గా ఏంటి అంటే నార్మల్ డేస్లో వర్కింగ్ డేస్లో సో 10:30 ఆర్ 11 కల్లా చక్కగా పిల్లలకి స్నానాలు చేపించేసి మంచిగా రెడీ చేస్తాను. ఆల్రెడీ టిఫిన్ పెట్టేసి పాలు కూడా ఇచ్చేస్తాను అనమాట ఆ టైంకి. సో ఈరోజు సండే కాబట్టి మేము లేజీగా లేచాము. ఇంకా లేజీగానే వర్క్స్ కూడా లేట్గానే అవుతున్నాయి అనమాట. సో ఎర్లీగా లెగిస్తే ఎర్లీగా అవుతాయి, లేట్గా లెగిస్తే లేట్గా అవుతాయి కాబట్టి సో ఇలా అవుతుందన్నమాట. సో ఇంకా దాదాపు 12 అయిపోయింది అనమాట ఇప్పుడు టైము. సో పిల్లల్ని అయితే పడుకోబెట్టేశాను. సో వాళ్ళు లేట్గా లేచినా కూడా సో ఫ్రెష్ చేసి ఇంకా చక్కగా బ్రేక్ఫాస్ట్ పెట్టాం కాబట్టి కొంచెం నిద్రకొచ్చారు. సో ఇద్దరిని కూడా పడుకోబెట్టేశాను. సో ఇది కూడా ఇంకా పిల్లల్ని అయితే పడుకోబెట్టేశాను కదా. సో పిల్లల్ని పడుకోబెట్టిన వెంటనే నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. అలా అని చెప్పేసి మనం ప్రశాంతంగా కూర్చుంటే ఎలా అండి? సో మళ్ళీ లంచ్ టైం అవుతుంది. సో లంచ్ ప్రిపేర్ చేయాలి కాబట్టి మళ్ళీ అప్పటికే 12 అయిపోయింది. సో మళ్ళీ లేట్ అయిపోతుందో ఏమో అని చెప్పేసి మళ్ళీ ఫాస్ట్గా ఇదిగోండి కిచెన్లోకి అయితే వచ్చేసాను. సో ఈరోజు లంచ్లోకి వెజిటబుల్ పులావ్ అలాగే చికెన్ గ్రేవీ అయితే చేయబోతున్నాను అనమాట. సో రోజులాగే అన్నం కూర ఏం తింటాం, కొంచెం స్పెషల్గా చేద్దాం ఇంట్లో ఉన్న వాటితోని ఖర్చు లేకుండా అని చెప్పేసి నార్మల్గా ఇంకా నార్మల్ రైస్తోని వెజిటబుల్ పులావ్ చేస్తున్నాను. జస్ట్ చికెన్ తెప్పించాను అంతేను. సో దాని చికెన్ గ్రేవీ అలాగే వెజిటబుల్ పులావ్ కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి స్పెషల్గా సో ఈరోజు అదైతే చేస్తున్నాను. సో యాక్చువల్గా ఏంటి అంటే నార్మల్ డేస్లో కొంచెం ఎర్లీగా అవుతుందన్నమాట. సో ఇంట్లో పనులన్నీ కూడా ఎర్లీగా అవుతాయి, వంట కూడా చాలా త్వరగా చేసేస్తాను. 12 కల్లా సో కంప్లీట్గా వర్క్ అయిపోతుందండి. సో అప్పటి నుంచి చాలా అసలు స్ట్రెస్సే అనిపించదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనిపిస్తుంది. సో బట్ సండే వచ్చిందంటే చాలండి నాకైతే. అంటే నార్మల్ డేస్లో కొంచెం హడావిడిగా లేచి సో ఎర్లీగా వర్క్ అది చేసేసి కొంచెం హడావిడిగా చేస్తాం అనమాట. ఎర్లీగా లేస్తాం, ఎర్లీగా వంట చేస్తాము. బట్ ఆ కొంచెం సేపు కూడా చాలా హడావిడిగా చేస్తాం అనమాట. సో వారం మొత్తం కూడా చాలా హడావిడిగా ఉంటాము. ఈ ఒక్క రోజే కదా, సండేనే కదా, కొంచెం నిదానంగా లేగుద్దాం, నిదానంగా చేసుకుందాం అనిపించింది. కానీ తీరా చూస్తే ఆ రోజు సండే మనం ఎంత లేజీగా ఎంత లేట్గా లేస్తామో సేమ్ అలాగే వర్క్ కూడా అలాగే ఉంటుంది అనమాట. సో పిల్లలతో అందరూ ఇంట్లో ఉండి రోజు తినే వంటే కదా, ఈరోజు ఇంకొంచెం స్పెషల్గా చేసుకుందాం ఇట్లాగా కొన్ని ఆలోచనలతో ఫుల్ డే వర్క్ అయిపోయింది ఒక్కొక్కసారి అయితే. సో ఈ ఆదివారం పనివారం అని ఎవరో అయితే ఏదో వీడియోలో అయితే చూశానండి, అది నిజమే అనిపిస్తుంది. సో పెళ్ళి కాకముందులో ఏంటి అంటే మనం మన అమ్మని అడిగేవాళ్ళం కదా, అది చేయమ్మా ఇది చేయమ్మా, కొంచెం ఏదైనా స్పెషల్గా చేయొచ్చుగా, ఏదైనా స్నాక్స్ చేయొచ్చుగా, రోజు తినే వంటైనా రోజు అన్నం కూరైనా ఇట్లాగా ఏదో ఒకటి అడిగేవాళ్ళం కదా. సో ఇప్పుడు నాకు నా పిల్లలు అండ్ మా వారు ఇంట్లో ఇట్లా అడుగుతూ ఉంటే నాకు అనిపిస్తూ ఉందండి, బాబోయ్ అప్పుడు నేను మా అమ్మని ఇలా అడిగేదాన్ని, చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అంటే ప్రతిసారి కాదు, ఎప్పుడో ఒక్కసారి అనిపిస్తూ ఉంటుంది. అందులోనూ అప్పుడు అమ్మ నాన్న ఇద్దరు కూడా వాళ్ళ పనుల్లో చాలా బిజీగా ఉండేవాళ్ళు. అందులో మేము అడిగిందల్లా తెచ్చిపెడుతూ, నాకు కావాల్సిందల్లా చేసి పెడుతూ అండ్ చాలా బాగా చూసుకునేవాళ్ళు. బట్ నాకు ఇప్పుడు నేను మదర్ అయిన తర్వాత నాకు ఇవన్నీ కూడా అర్థమవుతున్నాయి. సో పెళ్ళైన తర్వాత కూడా నాకు అంతగా ఏమీ తెలియదండి. ఎప్పుడైతే 2 కిడ్స్కి నేను మదర్ని అయ్యానో అప్పుడు మాత్రమే ఈ రెస్పాన్సిబిలిటీస్ అండ్ కేరింగ్ సో ఈ మొత్తం కూడా తెలుసుకున్నాను. ఒక్క విషయం కాదండి, చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇంకా నేర్చుకోవాల్సినవి కూడా చాలానే ఉన్నాయి. సో మనం జీవితంలో 1 కాదు 2 కాదు తెలుసుకోవాల్సిన విషయాలు అండ్ నేర్చుకోవాల్సిన విషయాలు అయితే చాలానే ఉంటాయండి.
సో ఫైనల్గా నేను చెప్పే వర్డ్స్ ఏంటి అంటే లైఫ్లో ఎప్పుడు కూడా మ్యాక్సిమం పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి. అలాగని చెప్పేసి ప్రతిసారి పాజిటివ్గా ఉంటే అవ్వదు కదా. సో ఎలాగుండే చోట అలాగే ఉండండి. సో ఇంకదనమాట. ఫైనల్గా మనం ఆ టాపిక్ని వదిలేసి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. సో ఇంకా నేను వెజిటేబుల్ పులావ్ చేస్తున్నా అని చెప్పాను కదా. సో అందుకోసం ఈరోజు ప్రెషర్ కుక్కర్లో అయితే చేస్తున్నాను. సో ఈ రోజు అని కాదు, నేను మ్యాక్సిమం ప్రతిసారి కూడా సో 4 మెంబర్స్కి కరెక్ట్గా సరిపోయినంత ఇదిగోండి ఇట్లా ప్రెషర్ కుక్కర్లోనే నేను ఇట్లా వెజిటేబుల్ పులావ్ అయితే చేస్తాను. సో ఈ ప్రెషర్ కుక్కర్లో నేను వెజిటేబుల్ పులావ్ అనే కాదు, నార్మల్ రైస్ అయినా, చికెన్ బిర్యానీ అయినా, టొమాటో రైస్ అయినా, ఏదైనా సరే ఒక 4 to 5 మెంబర్స్కి చేయాలంటే ఖచ్చితంగా ఈ ప్రెషర్ కుక్కర్లోనే నేను చేస్తాను అనమాట. సో ఇంకొంచెం ఎక్కువ మంది చేయాలంటే ఖచ్చితంగా మామూలుగా డేషాలు ఉంటాయి కదా, సో బేషన్స్ లాంటివి డేషాలు ఉంటాయి కదా, సో బిర్యానీస్ అవి ఉండేవి, సో అలాంటివి అయితే ఉన్నాయి, వాటిల్లో అయితే చేస్తాము. ఇంకా నార్మల్గా 4 to 5 మెంబర్స్కి కదా, ఇంట్లో వాళ్ళకి కదా అని చెప్పేసి ఇట్లాగా ప్రెషర్ కుక్కర్లో అయితే అలవాటు అయిపోయింది అనమాట నాకు. సో ఎప్పుడైనా సరే నార్మల్ రైస్ డైలీ అయినా సరే చిన్న కుక్కర్లో అయితే నేను రైస్ పెట్టేస్తాను ప్రెషర్ కుక్కర్లో. సో రైస్ కుక్కర్ అస్సలు యూజే చేయను చెప్పాలి అంటే. మా ఇంట్లో అసలు రైస్ కుక్కరే లేదనమాట. సో ఇంకా నాకు ఇట్లా ప్రెషర్ కుక్కర్లోనే చక్కగా అలవాటు అయిపోయింది. సో ఇంకా నేను ఇక్కడ పులావ్ చేస్తున్నాను కదా, సో దీంట్లోకి ఆనియన్, పచ్చిమిర్చి, జీడిపప్పు, క్యారెట్ అండ్ ఫైనల్గా బంగాళదుంప అనమాట. అసలు నేను వెజిటబుల్ పులావ్లోకి బంగాళదుంప లేనిదే అసలు చేయను అనమాట. అసలు టేస్ట్ నాకు బంగాళదుంపలోనే ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అసలు బంగాళదుంపలో ఉన్న టేస్టే వేరనమాట. వెజిటబుల్ పులావ్ చేయాలంటే ఖచ్చితంగా బంగాళదుంప ఉండాల్సిందే. సో ఇంకా మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా వేసుకొని సో అవన్నీ వేగిన తర్వాత వాటిలో కొంచెం ఉప్పు, పసుపు, గరం మసాలా, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసుకొని సో ఇవన్నీ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లో మనం నానబెట్టిన రైస్ అయితే వేసుకోవాలన్నమాట. సో ఈ రైస్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సో దీంట్లోకి మనం వాటర్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. అండ్ కొంతమంది ముందరగానే ఎసురు కాగబెట్టి అయితే వేస్తారు, అది నార్మల్గా డేషాలో చేస్తే వేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో అవసరం లేదనమాట. సో డైరెక్ట్గా వాటర్ వేసేసుకోవటమే. సో ఇక్కడ నేను రైస్లోకి అంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఆ క్వాంటిటీ అయితే వేసుకున్నాను. అంటే 2 గ్లాసుల బియ్యం అయితే వేసుకున్నాను. అలాగనే నేను 4 గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటున్నాను. సో ఈ క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఎగ్జాక్ట్గా. అండ్ ఫైనల్గా సో దీంట్లో అయితే ఇప్పుడు ఉప్పు సరిపోతే అండ్ ఫైనల్గా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సో ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ సరిపోయిందా లేదో చూసుకోవాలి. అసలైన టేస్ట్ సాల్ట్లోనే ఉంటుంది కదా. సో ఫైనల్గా ఇంకా మనం సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అంత బాగా మిక్స్ చేసి ఇంకా దీంట్లోకి మనం కొంచెం కొత్తిమీర, పుదీనా ఇది కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇంకా మనం ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసేయటమే. సో మూత పెట్టేసిన తర్వాత ఒక 2 విజిల్స్ రానిచ్చారు అంటే చాలండి, పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. సో ఇదిగోండి ఇక్కడ చికెన్ గ్రేవీ కూడా అవుతుంది అనమాట. యాక్చువల్గా ఏంటి అంటే నేను చికెన్ గ్రేవీ ప్రతిసారి కూడా ప్రెషర్ కుక్కర్లో చేసేదాన్ని, బట్ ఈసారి ఇట్లా కడాయిలో అయితే చేస్తున్నాను. సో ఇదిగోండి చక్కగా విజిల్స్ అయితే వచ్చినాయి. ఇదిగోండి వేడిగా మనకి వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. చాలా పర్ఫెక్ట్గా కుదిరిందనమాట. సో చాలా మంచిగా వచ్చింది. సో ఇదిగోండి ఇంకా మేము భోజనం అయితే చేసాము. సో భోజనం చేసిన వెంటనే కొంచెం సేపు అయితే అందరం పడుకుని పోయాం అనమాట. సో మేము అందరం కూడా పడుకున్నాము. సో పడుకొని లేచిన తర్వాత ఇదిగోండి వీడియో అయితే మళ్ళీ కంటిన్యూ చేశాను. సో ఇంకా పడుకొని లేచాం కదా, కొంచెం సేపు చల్లగా ఉంది, ఇంకా కొంచెం సేపు అలా డాబా మీదకి వద్దామని చెప్పేసి మేమందరం కూడా సో ఇట్లాగా డాబా మీదకి అయితే వచ్చి కూర్చున్నాం అనమాట. సో ప్రతి వీక్ ప్రతి సండే కూడా మా వారు ఉంటారు, అందరం ఇంట్లోనే ఉంటాం కాబట్టి సరదాగా అలా డాబా మీదకి అయితే వచ్చి కూర్చుంటాం అనమాట. సో యాక్చువల్గా మేము డాబా మీదకి 6:30కి అయితే వచ్చామండి. ఇదిగోండి ఇప్పుడు మ్యాక్సిమం 7 అవుతుందన్నమాట. అయినా చీకటి పడలేదు, కొంచెం మసక పడినట్టుగా ఉంది. సో సమ్మర్ కదా, ఈ ఎండకి టైం కూడా గడిచిపోతుంది కానీ సో చీకటి అయితే అవ్వట్లేదు అనమాట. సో చాలా లేట్గా అయిపోతుంది. సో 7 అవుతుందన్నమాట. సో ఇంకా సమ్మర్ కాబట్టి యాజ్ యూజువల్గా డే టైం ఎక్కువ అండ్ నైట్ టైం తక్కువగానే ఉంటుంది. ఇదిగోండి ఇంకా పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు అండ్ క్రికెట్ అయితే ఆడుతున్నారనమాట. మా వారికి అయితే క్రికెట్ ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి అనమాట. సో చాలా ఇష్టంగా ఇంట్రెస్ట్గా చూస్తాడు అండ్ గేమ్ ఆడుతున్నా చూస్తున్నా కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అండ్ పిల్లలకు కూడా సేమ్ అదే ఆట ఆడిపిస్తూ ఉన్నాడు ఇక్కడ. అసలు నాకైతే క్రికెట్ గురించి తెలియదండి. మా వారు అప్పుడప్పుడు చెప్తూ చూస్తూ ఉంటే కొంచెం తెలుసుకుంటూ ఉంటాను. అంతేగాని అసలు నేను తెలుసుకోవాలని కూడా అనుకోను, పెద్ద ఇంట్రెస్ట్ చూపించాను. అలాగని సీరియల్స్, మూవీస్ కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించను. సో లిమిట్గానే చూస్తాను ఏదైనా.
సో ఇదిగోండి ఇక్కడ ఈశ్వర్ అయితే వాళ్ళ అక్క దగ్గర బాల్ తీసుకొని ఆడుతూ ఉన్నాడు. వాళ్ళ డాడీకి నేను ఇస్తా అంటున్నాడు. సో వాళ్ళ అక్కకి వాళ్ళ డాడీ ఇమ్మన్నా కూడా ఇవ్వను అంటున్నాడు. నీకే ఇస్తా డాడీ అంటున్నాడు. సో అక్కడేమో ఉంది ఒకటే బ్యాట్ ఒకటే బాల్. సో ఇద్దరు కావాలని ఏడుస్తూ ఉన్నారు. సో అలా చూస్తూ ఉంటే పైన ఫ్లైట్ పోతూ ఉందన్నమాట. సో ఆ ఫ్లైట్కి అండ్ నా కెమెరాకి క్యాచ్ అవుతుందా లేదా అని చెప్పేసి జస్ట్ అలా కెమెరా పెట్టి జూమ్ చేసి మరీ తీశాను. చాలా మంచిగా కవర్ అయింది. సో అంత హైట్లో ఉన్నా కూడా ఫ్లైట్ నా కెమెరాకి మంచిగానే క్యాచ్ అయింది. సో ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట. సో ఈరోజు సండే వ్లాగ్ని అయితే నేను ఈ విధంగా అయితే షూట్ చేశాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఇలాగే ప్రతిరోజు కూడా మరెన్నో మంచి వీడియోస్తో మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఆ వీడియోస్. టేక్ కేర్, బాయ్.